మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలువ దగ్గర కూర్చుని ఉంటే ఓ ఎర్రతేలు మండ్రగబ్బ అంటారు పైకి ఎక్కుతోందట. ఈయన ప్రవక్త కదా, దైవ పురుషుడు, జాలి. ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం. యేసుక్రీస్తు అయినా, బుద్ధుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, మహమ్మద్ అయినా వాళ్ళకి జాలి ఎక్కువ అందుకంటే. అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు. మండ్రగబ్బ కుట్టేస్తున్నాడు బాబు, తేలంతా ఒళ్ళంతా చేయంతా కుట్టేసి ఎర్రగా నెత్తురు వచ్చేస్తుంది. దాన్ని ఈయన ఎక్కించిన వాడు పిచ్చి కాకపోతే. కానీ జాలి అంతే. పాపం అది ఎక్కడే పోతుంది, గట్టు మాటిమాటికి దొల్లిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కిస్తున్నట్టు. అదేమో చేయి కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు. తట్టుకోవాలి కదా, వదిలేస్తాడు. మళ్ళీ అది పడుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ ఎక్కిస్తున్నాడు. తెలియదా అది విషపురుగని, అయినా చేస్తూనే ఉన్నాడు ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టని. ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక అది కుట్టేస్తుంది. అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కాసుకునే గొల్లవాడు ఒకడు వచ్చి, యావయ్యా నువ్వేం ప్రవక్తవయా, పెద్ద ఏవో గొప్ప విషయాలు చెప్పి ఉంటాను, నీకు మతిలేదు అసలు. అది విషపురుగు. దాని సహజ లక్షణమే కుట్టడం, ఉపకారం అపకారం తెలియకుండా కుడుతుంది. అది దాన్ని పట్టుకుని పైకి ఎక్కిస్తావట పిచ్చి కాకపోతే. వెంటనే ప్రవక్త అన్నట్ట, అది విషపురుగే, దాని సహజ లక్షణమైన కుట్టడం అది మాననప్పుడు నేను అమృత పురుగుని, నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్ట. అది మానవులు నేర్చుకోవలసింది. అది విషపు జీవి, నేను అమృత జీవిని. మానవులు అమృతవంతులు అన్నారు వేదాల్లోనూ ఇతర ఉపనిషత్తుల్లోనూ. ఏ ధర్మమైనా చెప్పింది అంతే. నేనెందుకు చెడ్డవాడికి చెడ్డదానికి దానికంత పట్టుదల ఉంటే దాని లక్షణం ప్రకారం కుడుతుంటే మంచివాడిని నాకెందుకు ఉండదని పట్టుదల. మనం ఏం తప్పు చేసేవాళ్ళు మాట్లాడడానికి భయపడాలి, పోట్లాడడానికి భయపడాలి అవసరమైతే ధర్మం కోసం. ఇది సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష.